ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లోని జైన మతస్థుల అతి పురాతనమైన చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలే రససిద్ధుల విగ్రహాలు అంటారు. దిగంబరుల రూపంలో శిల్పులు బాగా చెక్కారు. అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు. ఒకసారి పటం కూడా చూడొచ్చు మీరు. మనకి కరెక్ట్‌గా డేట్ తెలియదు కానీ ఏదో డేట్‌లో ఈ పటాన్ని తీసుకొని ఇక్కడ ఊర్లో ఉత్సవంగా తీసుకెళ్తారు ఊరేగింపుగా. ఇక్కడ చూడండి, తీర్థంకర్లు అంటారనమాట. రససిద్ధులనే ఇంకో పేరుతో తీర్థంకర్లు అని కూడా పిలుస్తారు. ఆయన పద్మం మీద నిలబడినట్టుగా ఉంది. చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా చెక్కారు రూపాన్ని. మనం దీన్ని రేఖాచిత్రం అనుకోవచ్చు. చూడండి, దీన్ని జంబూదీప చక్రము. ఈ రససిద్ధులు అనే వీళ్ళే చెక్కారు దీన్ని. దీన్ని మ్యాప్గా పరిగణిస్తూ ఉన్నారు పురాణ శాస్త్రవేత్తలు. ఈ అలల్లాగా కనిపిస్తున్నవి సముద్రం అంటున్నారు, మధ్యలో భూభాగం అని చెప్తున్నారు. మనకి ఇది జంబూద్వీప చక్రం అని మాత్రమే తెలుసు. మిగతాదంతా చరిత్రకారులు చెప్పిందే మనం అనుకుంటున్నాం, అదే నమ్మాలి కూడా. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నిధులు ఉన్నాయని చెప్పి భ్రమపడి అనవసరంగా చరిత్రని పాడు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ నిలోరాయి గజస్తంభం లాంటిది అనుకోవచ్చు మనము. ఆ రాయిని పిక్కిలిచ్చి రాళ్ళంతా తీసేసి కింద దాకా తవ్వారు. మీకు పైన కూడా కనిపిస్తుంది, ఉన్న ఎడ్జ్కి దానికి గ్యాప్ వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. దయచేసి ఎవరు ఇలాంటి పొరపాటు ఆలోచనలు చేయకుండా చరిత్రని పాడు చేయొద్దండి, ఇది నా మనవి.